नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। पूर्व मंत्री एमएलसी बसवराजू सरैया ने कहा कि एससी वर्गीकरण विधेयक से दलितों की काफी प्रगति होगी। कार्यक्रम में एमएलसी बसवराजू सरैया, कांग्रेस पार्टी वरंगल जिला अध्यक्ष एरावेली स्वर्ण, पार्षद गुंडेती नरेंद्र कुमार, नेता जन्नू रवि गजला, लिंगमूर्ति प्रभाकर, कन्नू अरहान, रमूला बाबू और अन्य ने भाग लिया। इस अवसर पर बसवराजू सरैया एरावेली स्वर्ण ने भी अपने विचार रखे। उन्होंने कहा कि तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी देश में कहीं भी नहीं बल्कि ऐतिहासिक विधेयक पेश किया है और पारित किया तथा इससे लंबे समय से लंबित पिछड़ा वर्ग का एजेंडा पूरा हो गया तथा अनुसूचित जाति वर्गीकरण विधेयक के पारित होने से दलितों को उचित न्याय मिलेगा। రేవంత్ రెడ్డి గారి విషయాన్ని మర్చిపోకూడదు. మండలిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా అటు బీజేపీ పార్టీ దేశంలో ఉన్న వాళ్ళు కానీ, రైతులో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ కానీ, అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఆఖరికి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని అందరూ ఏకైకంగా ఆమోదించినందుకు మరొకసారి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పక్షాన వారికి ధన్యవాదాలు. ఈనాడు మహేష్ కుమార్ గారు టీసీ అధ్యక్షుడు సూచన మేరకు మా జిల్లా అధ్యక్షుడు సమ్మ గారి సూచన మేరకు ఈ డివిజన్లో ఉన్న కార్పొరేటర్లు, పుత్తూరు సీనియర్ నాయకుడైన కొట్టే నరేందర్ గారి నేతృత్వంలో కాశ్మీర్లో వారి డివిజన్ ఇదంతా వారి నేతలో జరిగినందుకు రియల్గా వారిని అభినందిస్తున్నాను. నాకు కూడా ఇలా అసెంబ్లీలో బడ్జెట్ ఉంది పొద్దున్నే నేను తప్పనిసరి రావాలని నిన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని నిజంగా కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మర్చిపోలేంది. రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే మాట్లాడతారో అది తప్పకుండా నెరవేరుస్తారని మనందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరినీ కూడా ఒక కన్న బిడ్డల్లాగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయ్యా, కోర్టు నుంచి ఆదేశం రాగానే మొట్టమొదటిగా అసెంబ్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని మన 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 పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రిగా నేను ఆదేశిస్తున్నానని చెప్పగానే ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. నిన్న జరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా చూసిన తర్వాత నిజంగా కూడా వారు ఎంత చిత్తశుద్ధితో దీన్ని చేశారో, ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత పేరు వచ్చిందో మనం చెప్పక తప్పగదు. బీసీలంతా కూడా ఎస్సీలు అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమం తీసుకుంటూ నెల రోజులు ఈ కార్యక్రమం తీసుకుపోవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు మన ముందున్నాయి. ఆ ఎన్నికలలో కూడా మనం విజయం సాధించాలంటే తప్పకుండా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి బీసీలకు, ఎస్సీలందరికీ కూడా మనం మమైక